సైకాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు. ఈ మూర్తిమత్వాన్ని అంచనా వేసేటటువంటి పద్ధతులు మరి రెండనే విషయం మనకు తెలుసు ఫ్రెండ్స్. ఒకటి ప్రక్షేపక పద్ధతులు, రెండవది అప్రక్షేపక పద్ధతులు. మరి ఈ వీడియోలో ప్రక్షేపక పద్ధతుల గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక వీడియోలో అప్రక్షేపక పద్ధతుల గురించి చూద్దాం. ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే మరి ప్రీవియస్ పేపర్లో చూడండి, టోటల్ ఈ పర్సనాలిటీ, ఈ మూర్తిమత్వము అనేటటువంటి టాపిక్ మొత్తాన్ని తీసుకుంటే మిగతా డిఫెన్స్ మెకానిజం అంటే రక్షణ తంత్రాలు ఇంకా అవి తప్ప అదొకటి ఇంపార్టెంట్. అక్కడ మిగతా వాటి మీద కంటే కూడా ఈ అంచనా వేసేటటువంటి పద్ధతులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ కూడా ఈ టాపిక్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేసి బిట్స్ని ఎక్కువగా ఇవ్వడానికి మరి ఎగ్జామినర్ ఇక్కడ ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈ టాపిక్ని కొంచెం క్షుణ్ణంగా పర్ఫెక్ట్గా లాజిక్గా మరి కోడింగ్ విధానంలో కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే కన్ఫామ్గా మనం బిట్ ఎట్లా ఇచ్చినా కూడా మనం పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. మరి ప్రక్షేపక పద్ధతులు 3 ఉన్నాయి. అవి మీకు తెలుసు ఫ్రెండ్స్. ఒకటి RABT, TAT, మూడోది వచ్చేసి CAT. RABT అంటేనేమో ఫ్రెండ్స్ రోసాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ అంటారు. TAT అంటేనేమో థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్ అంటారు. CAT అంటేనేమో చిల్డ్రన్స్ అప్పర్ సెప్షన్ టెస్ట్ అంటారు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలామంది ఏం చేస్తారంటే ఈ టాపిక్ని మరి లాజిక్గా కాకుండా ఇక జనరల్గా చదివేస్తూ ఉంటారు. ఓకే, అలా చదివినా గుర్తుండొచ్చు, కానీ ఎగ్జామ్ వరకు అలా చదువుకుంటూ పోవాలంటే టైం వేస్ట్ కాబట్టి ఫ్రెండ్స్ దాన్ని ఇలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలనేటటువంటి విషయం మనం ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా ఫ్రెండ్స్, చాలా లాజిక్గా ఈ టాపిక్ మనం చదువుకోవచ్చు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వచ్చేసి ఇక్కడ రోషాక్ సిరామర్కల పరీక్ష, దీన్నే రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ అని అంటారు. ఈ రోషాక్ సిరామర్కల పరీక్ష మీద గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడు అంటే ఫ్రెండ్స్ మీరు చూడండి, ప్రీవియస్ పేపర్లో అవన్నీ చూడండి. గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడంటే రోషాక్ సిరామర్కల పరీక్ష మీద ప్రయోగాలు చేసింది ఎవరు? దాంట్లోనే ఉంటుంది హెర్మన్ రోషాక్ అని. అది ఇచ్చే అవకాశం ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఇవ్వకపోవచ్చు. అయినా ఒక్కొక్కసారి ఇవ్వచ్చు మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే. మరి రోషాక్ సిరామర్కల పరీక్ష మీద ప్రయోగాలు చేసినటువంటి హెర్మన్ రోషాక్ ఏ దేశస్తుడు? చాలాసార్లు అడిగాడు. జర్మన్ దేశస్తుడా, లేకపోతే స్విట్జర్లాండ్ దేశస్తుడా, ఇటలీ దేశస్తుడా? ఇట్లా మనం దాని మీద కరెక్ట్గా దాని మీద ఫోకస్ పెట్టకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మరి RABT రోషాక్ సిరామర్కల పరీక్షలో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? మరి ఆ కార్డ్స్ ఏ షేప్లో ఉన్నాయి? దీర్ఘచతురస్రమా, చతురస్రమా, ఇట్లా అడుగుతారు. తర్వాత మరి 10 కార్డులలో మొత్తం 10 కార్డులలో మరి బ్లాక్ అండ్ వైట్, నలుపు తెలుపు ఎన్ని కార్డ్స్ మీద ఉంటుంది? లేకపోతే పంచ రంగుల సిర అనేది ఎన్ని కార్డ్స్ మీద ఉంటుంది? ఇట్లా ఎన్ని సార్లు అడిగాడంటే చాలాసార్లు. మనం ఇదంతా ఈజీగా ఒక 2-3 పాయింట్స్ చదివేసి దీన్ని వదిలేస్తాం. బట్ ఎగ్జామినర్ మనం అప్లై చేస్తామని కరెక్ట్గా ఈ ఏరియా మీదనే ఫోకస్ చేస్తారు. కాబట్టి మనం దీన్ని చాలా లాజిక్గా గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎగ్జామ్లో బిట్టుపోకుండా మనం పర్ఫెక్ట్గా చదువుకుందాం. ఇట్లా గతంలో అడిగాడు. ఇంకా ఎలాంటి బిట్స్ అడిగాడు గతంలో అంటే మరి రోషాక్ సిరామర్కల పరీక్ష RABT అనేటటువంటి ఈ పరీక్షలో మరి దీన్ని అంచనా వేసేటటువంటి స్థానాలు ఏంటి? స్థానం, విషయం, నిర్ణయకాలు, తర్వాత వచ్చేసి మౌలికాలు, ఇట్లా 4 ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. చూడండి. మరి ఫస్ట్ మనం రోషాక్ సిరామర్కల పరీక్ష RABT దీని మీద ప్రయోగాలు చేసింది, దీన్ని రూపొందించింది హెర్మన్ రోషాక్. అందులోనే ఉందిగా ఫ్రెండ్స్, రోషాక్ అంటే హెర్మన్ రోషాక్ అందులోనే ఉంది. అది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి స్విట్జర్లాండ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటా ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కీవర్డ్ చూడండి. హెర్మన్ రోషాక్లో షాక్ అనే పదం గుర్తుపెట్టుకోండి మీరు. షాక్ ఎప్పుడు వస్తుంది మనకు? ఇంట్లో స్విచ్ చేసినప్పుడు షాక్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. స్విచ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ స్విట్జర్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. స్విచ్ చేయగానే మనకు షాక్ వస్తుంది కాబట్టి స్విట్జర్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక లైఫ్లో మనం మర్చిపోం ఫ్రెండ్స్. అట్లా ఈజీగా మీరు మరి వీలుంటే నేను ఎక్కడెక్కడైతే ఫ్రెండ్స్ ఇట్లా రాస్తూ ఉన్నానో మీరు వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే టైం లేనప్పుడు ఎప్పుడైనా ఫోన్లో ఉన్నప్పుడు జస్ట్ అలా చూసుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుంటుంది. ఎగ్జామ్లో అదే బిట్ అడిగాడు అనుకోండి మనకు లక్ అవుతుంది ఫ్రెండ్స్ అది. సో షాక్, హెర్మన్ రోషాక్లో షాక్ ఉంది కాబట్టి స్విచ్ చేస్తే షాక్ వస్తుంది కాబట్టి హెర్మన్ రోషాక్ అట్లా గుర్తుపెట్టుకోండి. స్విట్జర్లాండ్ అలా గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని వెలుగులోకి తెచ్చిన ఆయన ఎవరంటే బెక్ అని. కానీ మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బెక్క అంటూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కప్పల మీద మీరు చాలా ప్రయోగాలు చేశారు. చనిపోయినటువంటి కప్పకి మనం షాక్ ఇచ్చినట్లయితే, స్విచ్ చేసి కరెంట్ షాక్ ఇచ్చినట్లయితే ఆ కప్ప కొంత టైము కదులుతూ ఉందని ఇట్లా ప్రయోగాలు మనం చాలా వినే ఉంటాం. అట్లా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హెర్మన్ రోషాక్ అనేటటువంటి ఆయన ఏం చేశాడు? దీన్ని రూపొందించాడు. దాన్ని వెలుగులోకి తెచ్చింది ఎవరంటే బెక్ అని గుర్తుపెట్టుకోండి. ఈ బెక్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రోషాక్ సిరామర్కల పరీక్ష అన్నాడు కాబట్టి ఈ బెక్ అంటే కప్ప మీద, ఆ బెక అనేటటువంటి కప్ప మీద సిరా పోస్తే అది ఏమవుతుందంటే ఎగురుతుందనో లేకపోతే అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. కప్ప మీద సిరా అనే దాన్ని మీరు సింక్ చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. షాక్ అంటేనేమో స్విచ్ చేస్తేనేమో మరి షాక్ కాబట్టి హెర్మన్ రోషాక్ అంటేనేమో స్విట్జర్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. కప్ప మీద మనం కనుక సిరా పోసినట్లయితే హెర్మన్ రోషాక్ అనే ఆయన సిరా పోసినట్లయితే కప్ప మీద కొంతకాలం అట్లా ఎగురుతూ ఉందనో ఏదో సంథింగ్ మీరు ఆ కప్పని సింక్ చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు బెక్ అనే పదం ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇందులో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి?
ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్. ఎగ్జామ్లో దీంట్లో ఎన్ని ఉన్నాయంటే ఫ్రెండ్స్ చూడండి, ఇందులో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయంటే ఫ్రెండ్స్ వాడు ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే ఆర్ఐబిటి లేకపోతే హెర్మన్ రోషాక్ రూపొందించినటువంటి రోషాక్ సిరా అమరికల పరీక్షలో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి, 10 ఉంటాయా, 20 ఉంటాయా, 21, 31, మనం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆర్ఐబిటిలో లాస్ట్లో టీ ఉంది కాబట్టి టీ అంటే 10 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే. మీకు అన్ని ఇప్పుడు చూడండి, ప్రతిదీ మీకు ఈ ప్రక్షేపక పరీక్షలలో ఎన్ని కార్డ్స్ ఉంటాయి ఏంటి అనేది చాలా లాజిక్గా మీకు చెప్తా. ఇక లైఫ్లో మీరు మర్చిపోయే పని ఉండదు ఫ్రెండ్స్. మళ్ళీ మీరు రివిజన్ చేసే పని కూడా ఉంటుంది, ఈజీగా మీరు చదివేసుకోవచ్చు. ఆర్ఐబిటిలో చివరిలో టీ ఉంది కాబట్టి టీ అంటే 10 అని గుర్తుపెట్టుకోండి. 10 దీర్ఘచతురస్రాకార కార్డ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. మరి ఎగ్జామ్లో వాడు దీని మీద ఎలాంటి బిట్స్ అడుగుతాడంటే ఇంకా ఈ 10 కార్డ్స్లలో మరి 5 మీద ఏ కలర్ ఉంటుంది, 3 మీద ఏ కలర్ ఉంటుంది, లేకపోతే 2 మీద ఏ కలర్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్గా అడుగుతాడు. కాబట్టి మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. మరి 5 మీద ఏం కలర్స్ ఉంటాయి, ఏ కలర్స్ ఉంటాయి అంటే 2 కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి నలుపు, రెండోది వచ్చేసి తెలుపు, అంటే బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ అనేది 5 కార్డులకు మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? 5 అంటే ఫ్రెండ్స్ పంచభూతాలను గుర్తుపెట్టుకోండి. పంచభూతాలు అనగానే మనకు భూతాలు అంటే చూడండి, మన జనరల్గా పిల్లలు అనుకుంటూ ఉంటారు భూతాలు అంటే బ్లాక్గా ఉంటాయని, కొంతమంది వైట్గా ఉంటాయని, అట్లా గుర్తుపెట్టుకోండి. పంచభూతాలు అనగానే బ్లాక్ అండ్ వైట్, అంటే బ్లాక్గా ఉంటే వైట్గా ఉంటాయి అన్న విషయం కనుక మీకు గుర్తున్నట్లయితే 5 అనగానే మీకు బ్లాక్ అండ్ వైట్ గుర్తొస్తుంది. ఇక మన లైఫ్లో మర్చిపోం ఫ్రెండ్స్. సో అట్లా ఒకసారి అడిగినటువంటి బిట్. రెండోది రెండింటి మీద మరి ఎన్ని కలర్స్ ఉంటాయి, 2 కార్డ్స్ మీద ఏ కలర్స్ ఉంటాయి అంటే ఇక్కడ 3 కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి నలుపు బ్లాక్, రెండోది వచ్చేసి వైట్, మూడోది వచ్చేసి ఎరుపు. అంటే బ్లాక్ అండ్ వైట్తో పాటు రెడ్ అనేది కూడా వచ్చింది. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? 2 అంటే 2 కళ్ళు అని గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళు చూడండి. మరి కళ్ళు అనగానే కొంతమంది కళ్ళు లోపల బ్లాక్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మరి కొంతమంది కళ్ళు లోపల తెలుపుగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. కొంతమంది కళ్ళు ఎర్రగా చేస్తే ఎరుపుగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఫ్రెండ్స్ 5 అన్నాను, 5 అనగానే మర్చిపోమాకండి. 5 అంటే పంచభూతాలు, భూతాలు అంటే బ్లాక్ అండ్ వైట్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. 2 అంటే 2 కళ్ళు అని గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళు అనగానే మీరు మరి కళ్ళు చూడండి, లోపల బ్లాక్గా ఉంటుంది కన్ను గుడ్డు, తర్వాత 2 వైట్ అని గుర్తుపెట్టుకోండి. కళ్ళు ఎరుపుగా చేస్తే ఎరుపు అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఇంకా వేరే ఇంకేమన్నా నేను చెప్పేటటువంటి లాజిక్ కాకుండా ఇంకా వేరే ఏదన్నా ఉన్నా కూడా మీరు అలానే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు దీన్ని బట్టీలాగా బండలాగా గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఫ్రెండ్స్ ఇలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూడోది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ సార్లు అడిగిన బిట్ ఏంటంటే 3 కార్డ్స్ మీద ఏ కలర్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారని. మరి 3 మీద ఏ కలర్స్ ఉంటాయి అంటే పంచరంగుల సిరా. ఎగ్జామ్లో పంచరంగుల సిరా అనగానే చాలామంది 5 కార్డ్స్ అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, పంచరంగుల సిరా అనేది 3 కార్డ్స్ మీదనే ఉంటుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని ఎలా హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పంచరంగులలో పంచ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పంచ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, లాజిక్ హాస్యంగా అనుకోండి. పంచ కట్టుకుంటే ఇక 3 అని గుర్తుపెట్టుకోండి. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకుంటే లైఫ్లో ఇక మనం మర్చిపోం ఫ్రెండ్స్. పంచరంగుల సిరా అనగానే మీరు 3 కార్డ్స్ ఎలా గుర్తుంటాయంటే పంచ కట్టుకుంటే 3 అని ఒక హాస్యంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక మన లైఫ్లో మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. మరలా చదివే అవకాశం ఉండదు. ఇప్పుడు చూడండి, ఆర్ఐబిటీలో ఒక 1 మినిట్ ఫ్రెండ్స్ చూడండి. ఆర్ఐబిటీలో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే లాస్ట్లో టీ ఉంది కాబట్టి 10 కార్డ్స్ ఉంటాయి. ఈ 10 దీర్ఘచతురస్రం అని గుర్తుపెట్టుకోండి. మరి 10 కార్డులలో మరి 5 కార్డుల మీద ఏ కలర్ ఉంటుంది, 2 కార్డ్స్ మీద ఏ కలర్ ఉంటుంది, 3 కార్డ్స్ మొత్తం 10 అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఎలా చూద్దాం. 5 అంటే పంచభూతాలు అంటే బ్లాక్ అండ్ వైట్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. 2 అంటేనేమో 2 కళ్ళు అని గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళు చూడండి, కళ్ళు బ్లాక్ ఉంటాయి, వైట్ ఉంటాయి, కళ్ళు ఎరుపు చేస్తే ఎరుపు కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. 3 అంటే పంచరంగుల సిర అంటే పంచ కట్టుకుంటే 3 అనే విషయం కనుక హాస్యంగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఏంటంటే ఫ్రెండ్స్, ఎగ్జామ్లో బిట్ ఇవ్వగానే టైం అనేది వేస్ట్ కాకుండా మిగతా వాళ్ళందరికీ డిఫరెంట్గా ఇలా చదువుకున్నట్లయితే మనం వేగంగా పెడతాం. ఇంకా మిగతా మన సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, మరి మ్యాథ్స్ ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నింటి మీద ఫోకస్ చేయాలంటే ఇట్లాంటి వాటిని ఇలా లాజిక్గా చదివినప్పుడే మనం టైంని సేవ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మనం అందరికంటే ముందుంటాం. 100% మనం జాబ్ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. మేము ఇలానే చదివాం, మేము ఎగ్జామ్లు ఇలానే పెట్టేసాం, టైం అనేది సేవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అందరికంటే ముందుండి జాబ్ కొట్టడం జరిగింది. కాబట్టి మీరు ఇలానే చదవండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా లాజిక్గా ఏమైనా అనిపిస్తే మీరు కూడా ఇట్లాంటి వాటితో లింక్ చేసుకొని మీరు చదువుకోండి ఫ్రెండ్స్. ఇది ఆర్ఐబిటీకి సంబంధించినటువంటి రోషాక్ సిరా మార్కుల పరీక్షకు సంబంధించినటువంటి లాజిక్స్. ఆ కార్డులో ఒక చిత్రం ఉంటుంది. అంటే ఇవన్నీ రంగులు, అంటే సిరాతో ఉన్నటువంటి కార్డ్స్ ఫ్రెండ్స్. 10 కార్డులు ఇలా చూపిస్తారు. దీనికి సంబంధించి చూసిన తర్వాత ఏం చేయాలంటే కార్డులో ఏం కనబడుతుంది, మరి మీరు ఏం గమనిస్తున్నారు, ఎట్లాంటి ప్రశ్నలు వాళ్ళు ఏం చేస్తారంటే వేస్తారు. దానికి ప్రయోజనం ఏం చేస్తారంటే ఏ కోణంలోనైనా ఎట్లయినా ఆలోచించి సమాధానం. ఇది జనరల్ ప్రయోగం ఫ్రెండ్స్, అందరికీ తెలుసు. మరి ఇట్లా అన్నీ చెప్పిన తర్వాత దీనికి ఒక నిర్ణయం చేసేటటువంటి మరి జడ్జెస్ ఏంటి, ఎవరున్నారు ఇందులో, మరి ఆ అంచనా వేసేటటువంటి అంశాలు ఏంటంటే ఫ్రెండ్స్ ఒక 4 ఉన్నాయి. ఆ 4 కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఫ్రెండ్స్ ఆ 4 చూడండి. ఒకటి స్థానం,
రెండవది వచ్చేసి ఫ్రెండ్స్ విషయం ఇక్కడే ఉంది చూడండి. రెండు మీ అందరికీ తెలిసిందే. ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. స్థానం, విషయం, నిర్ణాయకాలు, మౌలికాలు. ఇక్కడ చూడండి, స్థానం, విషయం, నిర్ణాయకాలు, మౌలికాలు. ఈ 4 నిర్ణయించేటటువంటి అంశాలు, అంటే జడ్జెస్ అన్నమాట. ఈ ప్రయోగం నిర్వహించిన తర్వాత, కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత, సమాధానం చెప్పిన తర్వాత మరి నిర్ణయించడానికి జడ్జెస్ ఎవరున్నారంటే ఈ RIBTలో 4 ఉన్నారు ఫ్రెండ్స్. ఆ 4 ఎవరంటే స్థానం, విషయం, నిర్ణాయకాలు, మౌలికాలు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి? ఇక్కడ మౌనిక అనే అమ్మాయి జడ్జిగా ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక అన్నీ వచ్చేస్తే ఇందులోనే. మౌనిక అనే అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ స్థానంలో ఉండి, జడ్జి స్థానంలో ఉండి, మరి ఆమె ఏం చేస్తుందంటే ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకున్నట్లయితే అన్నీ చూడండి. మౌ అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మౌలికాలు అని గుర్తొస్తుంది. నీ అంటేనేమో నిర్ణయకాలు అనే విషయం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అంటే మౌలికాలు, నిర్ణయకాలు. మరి ఆ స్థానంలో ఉంది కాబట్టి స్థానం అని గుర్తుపెట్టుకోండి. విషయం అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇక కంటెంట్, ఈ మౌనిక అనే అమ్మాయి ఆ కంటెంట్ ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని మరి జడ్జిమెంట్ ఇస్తుంది అనే విషయం కనుక మనం హాస్యంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ RIBTకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మన మైండ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్లో బిట్ ఎలా ఇచ్చినా కూడా మనం సెకండ్లలో ఆన్సర్ పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఇలా మీరు చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ RIBT తర్వాత రెండవది చూడండి, మీ అందరికీ తెలిసినటువంటి రెండవ టెస్ట్ వచ్చేసి థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్ ఫ్రెండ్స్. చూడండి, థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్ అంటే TAT అంటారు. మీ అందరికీ తెలుసు. థీమ్ అంటే ఇక్కడ స్టోరీ, కథ అని అర్థం. సరే, గతంలో దీని మీద అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్ని రూపొందించింది ఎవరు, TATని రూపొందించింది ఎవరు అన్నాడు. ముర్రే మోర్గాన్లు అని గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి సంబంధించినటువంటి ఇదేం అడగడు. ఈ ముర్రే మోర్గాన్ చేసినటువంటి TAT, థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్లో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, ఎన్నోసార్లు అడిగినాడు బిట్టు. మరి టోటల్ కార్డ్స్లో మేల్కి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, ఫిమేల్కి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, మేలు ప్లస్ ఫిమేలుకి కలిపి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అనేది గతంలో చాలా సార్లు అడిగినటువంటి బిట్టు కాబట్టి ఎగ్జామినర్ ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తాడు. చాలా మంది ఏం చేస్తారంటే థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్ అనగానే, TAT అనగానే ముర్రే మోర్గాన్లు అనే జస్ట్ ఒక విషయం చదువుతారు. తర్వాత లైట్గా ఏం చేస్తారంటే ఇన్ని కార్డులో నేను ఓవరాల్గా అలా చదువుతారు. పురుషులకి మరి స్త్రీలకి ఇద్దరికి కలిపి ఏదో ఓవరాల్గా అలా చదివి వదిలేస్తాం. ఎగ్జామినర్ ఇక్కడే కూర్చొని దీని మీదనే ఫోకస్ చేసి మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతామనే విషయం ఎగ్జామినర్కి తెలుసు కాబట్టి కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతాడు. కాబట్టి మనం కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. మనం ఒక లాజిక్గా చదివినామంటే ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ కావాలి, ఆ క్వశ్చన్ పేపర్ కన్ఫ్యూజ్ కావాలి. అలా ప్రిపేర్ అయ్యామంటే కన్ఫామ్గా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మరి ముర్రే మోర్గాన్లు అనగానే మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, ఒక నిమిషం చూడండి. థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్ అంటే TAT మన అందరికీ తెలుసు. TAT అనే విషయం ఇక్కడ రాస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ముర్రే మోర్గాన్లు అనే విషయం కూడా కొత్తగా చదివే వాళ్ళు, రీసెంట్గా B.Ed కంప్లీట్ చేసి మరి ఇక్కడ DSCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ముర్రే మోర్గాన్లు కొంచెం గుర్తు లేనప్పుడు వాళ్ళు ఎలా చదువుతారంటే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. థీమాటిక్లో థీమ్ అంటే స్టోరీ కాబట్టి ఫ్రెండ్స్, స్టోరీ అనేది ఈ ముర్రే అంటే ముర్రే జాతి గేదెలను గుర్తుపెట్టుకోండి. మోర్గాన్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మోర్ అంటే చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ముర్రే జాతి గేదెలు అంటే ఎక్కువగా పాలిచ్చే గేదెలు మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ముర్రే జాతి గేదెలు బయాలజీలో మనం చదువుతూ ఉంటాం. మరి ఎక్కువగా పాలిచ్చేటటువంటి గేదెలు ముర్రే జాతి గేదెల మీద మరి పిల్లలు ఏం చేస్తారంటే థీమ్ అంటే స్టోరీగా చెప్పుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. థీమ్ అంటే స్టోరీ. ఏంటి ఆ స్టోరీ? గేదెలకు సంబంధించిన స్టోరీ. ఆ గేదెలు ఏంటి? ఎక్కువగా పాలిచ్చే గేదెలు. అలా లాజిక్గా మీరు అలా జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఒక బిట్టు రావడానికి మనం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ లాజిక్స్ అనమాట. సో ఇట్లా మీరు ముర్రే జాతి గేదెలు అనగానే ముర్రే మోర్గాన్ అనగానే మీరు అదొక థీమ్, అదొక కథలా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి బిట్టు అక్కడ మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జామ్లో అడిగేటటువంటి ఇంకా బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ రాస్తున్నా థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్లో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే టోటల్ కార్డ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 30 కార్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. టోటల్ కార్డ్స్ వచ్చేసి 30. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? టోటల్ కార్డ్స్ 30ని ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి. TAT అని ఇక్కడ రాశాను నేను. ఫస్ట్లో T ఉందంటే 10 అని అర్థం, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్లో మళ్ళీ T ఇచ్చింది కాబట్టి 10 అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే ఆల్. ఫస్ట్లో ఉన్నటువంటి 10 ఏమో మేల్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మేలు. లాస్ట్లో ఉన్నటువంటి 10 ఏమో ఫిమేల్ అని గుర్తుపెట్టుకోండి. మిడిల్ మధ్యలో ఉన్నటువంటి 10 ఏమో ఆల్. ఆల్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మేల్ ప్లస్ ఫిమేల్. అంటే ఇవొక 10 అంటే టోటల్గా ఇవొక 10 అవొక 10 ఒకటి మొత్తం టోటల్గా మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. టోటల్ కార్డ్స్ వచ్చేసి TATలో టోటల్ కార్డ్స్ వచ్చేసి 30. ఇంతకుముందు మనం RIBTలో లాస్ట్లో T ఉంది కాబట్టి ఓన్లీ ఒక్క T ఉంది కాబట్టి T for 10 అని గుర్తుపెట్టుకున్నాం. T for 20 కాదు ఫ్రెండ్స్, 10 అని గుర్తుపెట్టుకోండి. RIBTలో 10 కార్డులు ఉన్నాయి. మరి ఇక్కడ TAT థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్లో ఫస్ట్లో స్టార్టింగ్లో 10 అంటేనేమో మేలు, లాస్ట్లో 10 అంటేనేమో ఫిమేలు, మధ్యలో ఏ అంటేనేమో ఆల్ అని గుర్తుపెట్టుకోండి. ఆల్ అంటే ఇద్దరికి ఒక 10. మొత్తం కార్డ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ 30 కార్డ్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఈ 30 కార్డ్స్లలో మరి ఇక్కడ చూడండి, మరి ఒక్కో ప్రయోజనకి అత్యధికంగా ఎన్ని కార్డ్స్ ఇస్తారనేది కూడా ఎగ్జామ్లో అడిగాడు. మనం 30 అని చదువుతాం. వాడు ఎగ్జామినర్ ఏం చేస్తారంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కో ప్రయోజనకి ఎన్ని కార్డ్స్ ఇస్తారు అత్యధికంగా అంటాడు. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆప్షన్లోనే 30 అని ఇస్తాడు. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కావాలని. మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్? మనం ఒక లాజిక్గా చదువుతున్నప్పుడు ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే, క్వశ్చన్ పేపర్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. ఏ అనగానే 30 అని కూడా మనం ఇది ఎలా పెడతాం ఫ్రెండ్స్? మనం పెట్టం. మరి B అనేది కూడా ఏదో ఇస్తాడు ఫ్రెండ్స్. ఎక్కడో లాస్ట్లో D అనే ఆప్షన్ చివరిలో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఇస్తాడు చూడండి 21 అని.
ఎగ్జామినర్ చూడండి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి స్టార్టింగ్లో 30 అని ఇస్తాడు, మనం 30 అని చదువుంటామని. తర్వాత రెండో ఆప్షన్లో ఏదో 10, 15 ఇస్తాడు. సి ఆప్షన్ 10 ఇచ్చి ఎక్కడో చివర్లో డి ఆప్షన్లో మనం అక్కడ దాకా రాలేమో, మనం ఏమైనా అలసిపోతామేమో అని అక్కడ డి ఆప్షన్లో 21 ఇస్తాడు. ఆ ఎగ్జామినర్ ఆ లాజిక్ని మనకు కనిపెట్టలేము ఫ్రెండ్స్. మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం మనం ఇంత చదువుతున్నప్పుడు? సో 21 అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ 21ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అత్యధికంగా ఇచ్చేటటువంటి కార్డ్స్ 21ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మళ్ళీ T18 రాసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి దీంట్లో అత్యధికంగా అంటే మేల్ స్టార్టింగ్లో ఉన్న 10 తీసుకోండి, ఎండింగ్లో ఉన్న 10 తీసుకోండి, ఇక మిడిల్లో ఉన్నటువంటి ఏని ఒక్కటిగా తీసుకోండి ఫ్రెండ్స్. అత్యధికంగా అంటే ఇది ఒకటిగా తీసుకోండి. అంటే 10 + 10 20 + 1 21 అట్లా గుర్తుపెట్టుకోండి. సో ప్రయోజనకి ఇచ్చేటటువంటి అత్యధికమైనటువంటి కార్డ్స్ 21 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే T80లో స్టార్టింగ్ 10 ఎండింగ్ 10 అంటే మేలు ఫిమేల్, ఇక ఆల్ అనే పదం తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఒకటి కలుపుతాము, ఆ 21ని మీరు అలా లాజిక్ ఓన్లీ మేల్ ఫిమేల్ తీసుకోండి, ఒక్కటి తీసుకోండి ఫ్రెండ్స్. మరి ఇది పెద్దవారికి పెట్టేటటువంటి పరీక్ష కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. CAT అంటేనేమో చిల్డ్రన్స్ అప్పర్ సెప్షన్ టెస్ట్ అనేది అది పిల్లలకు సంబంధించింది, ఇది పెద్దవాళ్ళకి సంబంధించి. అప్పటికి మీకు పెద్దవాళ్ళకి సంబంధించింది అనే విషయం తెలియకపోతే ఫ్రెండ్స్ మధ్యలో ఏ అంటే అడల్ట్ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే థీమాటిక్ అంటే అట్లైనా మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది పెద్దవారికి సంబంధించింది, ఏ అంటే అడల్ట్ అనే విషయం లాగా మీరు గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది. మరి ఆ ఒక్క కార్డు అనేది ఇంతకుముందు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. మొత్తం మీద ఉన్నటువంటి కార్డ్స్ 30 అని తెలిసింది మనకు. ప్రయోజనకి అత్యధికంగా ఇచ్చే కార్డ్స్ 21 అని తెలిసింది. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇది పెద్దవారికి సంబంధించినటువంటి పరీక్ష అని తెలిసింది. ఇక దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ మీద ఏం బిట్స్ ఏం అడగడు ఫ్రెండ్స్. అది అందరూ చదువుతారని, అందులో ఏమీ కన్ఫ్యూజ్ లేదని ఎగ్జామినర్కి తెలుసు కాబట్టి అక్కడ ఏం అడగడు. కానీ ఇక్కడ ఏం అడుగుతాడంటే ఇక ఫైనల్గా వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మరి దీన్ని అంచనా వేసేటటువంటి విషయాలంటే ఇక్కడ కొంతమంది జడ్జెస్ ఉంటారు. ఈ జడ్జెస్ని ఏమి జనరల్గానే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, దీనికి ఏమీ లాజిక్ అవసరం లేదు. లాజిక్ అనేది మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామో అక్కడ లాజిక్ కావాలి ఫ్రెండ్స్, ప్రతిదానికి లాజిక్ ఏం అవసరం లేదు. ఇది స్టోరీ కదా ఫ్రెండ్స్, థీమ్ కదా. థీమ్ అనగానే కథానాయకుడు ఉంటాడు, ఒక డైరెక్టర్ లాగా దాన్ని డైరెక్షన్ చేసేవాళ్ళు. రెండోది ఏంటంటే ఫ్రెండ్స్ కథా సారాంశం, అది కథ యొక్క సారాంశం ఏంటి. మూడోది వచ్చేసి దాని పరిణామం ఏం జరుగుతుంది, చెప్పే విధానం ఏంటి, ఎలా చెప్తున్నాడు స్టోరీని. నాయకుని యొక్క ప్రేరణలు, భావాలు, ధోరణులు ఎలా ఉన్నాయి, ఆ నాయకు ఆ చెప్పేటటువంటి ప్రయోజకుడు ఆసక్తిగా చెప్తుంటా లేదా అనేది. ఇంతే, దీనికి ఏమి కోడింగ్ ఏం అవసరం లేదు. ఇంతకుముందు నేను మౌనిక అనే పదం ఎందుకు గుర్తుపెట్టుకోమన్నాను ఫ్రెండ్స్, అక్కడ కొంచెం మరి అవి ఆ 4 పర్ఫెక్ట్గా ఇస్తాడు కాబట్టి. మౌ అంటేనేమో మౌలికాలు, నీ అంటేనేమో నిర్ణయకాలు. తర్వాత ఆ మౌనిక అనే అమ్మాయి ఆ స్థానంలో ఉంది కాబట్టి స్థానం అని గుర్తుపెట్టుకున్నా. ఆ మౌనిక అనే అమ్మాయి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జడ్జిమెంట్ ఇస్తుంది కాబట్టి విషయం అని గుర్తుపెట్టుకున్నా. ఆ 4 కూడా RIBT అంటే రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్కి సంబంధించింది. మౌనిక అనే పదం గుర్తుపెట్టుకోండి, ఫినిష్ అయిపోతుంది అక్కడ. ఇది వచ్చేసి T80లో ఇది స్టోరీ కాబట్టి స్టోరీకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ పాయింట్ ఉంది ఫ్రెండ్స్, ఇది మనుషులతో కూడినటువంటి బొమ్మలు ఉంటే మనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇవి మేలు ఫిమేల్ అనే పదం ఇంతకుముందు వాడే కాబట్టి ఇది మనుషులకు సంబంధించింది. ఇట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడోది వచ్చేసి CAT. ఇది కూడా చాలాసార్లు అడిగింది, దీని మీద కూడా ఎగ్జామ్లో ఇక్కడ కూడా రెడీగా ఉంటాడు మనకు బిట్స్ ఇవ్వడానికి. CAT అనగానే చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్. నేను ఇక్కడ రాస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ CATలో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి, మరి మొత్తం కార్డుల సంఖ్య ఇందులో ఎన్ని ఉన్నాయంటే ఫ్రెండ్స్ కేవలం చూడండి ఒక్క టీఏ ఉంది ఇక్కడ కూడా. అంటే టోటల్ కార్డ్స్ సంఖ్య ఇక్కడ కూడా 10. T80లోనే 2 టీలు ఉన్నాయి కాబట్టి అక్కడ మొత్తం కార్డ్స్ సంఖ్య మేలు ఫిమేలు, ఏ అంటే ఆల్ అంటే 30 గుర్తుపెట్టుకున్నాం. అత్యధికంగా అంటే 21 అంటే మేలు ఫిమేల్ తీసుకొని ఒకటి యాడ్ చేసాం, అది ఫినిష్ అయిపోయింది. CATలో ఓన్లీ ఒక్క టీనే ఉంది కాబట్టి 10 ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్లో మొత్తం కార్డుల సంఖ్య 10, గుర్తు రాకపోతే CATలో T అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవి కూడా రెక్టాంగులర్ షేప్, దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది దీని మీద ప్రయోగాలు చేసింది ఎవరు, ఇది ఒకసారి చాలాసార్లు అడిగారు. పిల్లలకి బాగా ఏమి ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి, చిల్డ్రన్స్కి బాగా ఏమి ఇష్టం. షాప్కి వెళ్ళినా యాడికి పోయినా ఏం అడుగుతారంటే బెల్లాక్ అంటే బెల్లం అని గుర్తుపెట్టుకోండి. బెల్లం పిల్లలకి చిల్డ్రన్స్ అనగానే మీరు బెల్లం అని గుర్తుపెట్టుకున్నారంటే బెల్లాక్ అండ్ బెల్లాకు మరి వాళ్ళిద్దరు కలిసి రూపొందించినటువంటి మరి సిద్ధాంతం ఇది. ఈ ప్రయోగం అనేది మీరు దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. చిల్డ్రన్స్ అనగానే బెల్లం అని గుర్తుపెట్టుకుని బెల్లాక్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎగ్జామినర్ ఇంకా ఎలాంటి బిట్స్ అడిగాడు అంటే ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకి, ఇది ఎక్కువ సార్లు అడిగినటువంటి బిట్. మనం బెల్లాక్ చదివేస్తాం. CATలో చివరిలో T ఉంది కాబట్టి మనం 10 అని మొత్తం కార్డుల సంఖ్య 10 అని గుర్తుపెట్టుకుంటాం. బట్ ఎగ్జామ్లో ఈ బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకు ఉపయోగిస్తారు అంటే ఇది 3 to 10, 3 నుంచి 10 సంవత్సరాల లోపు, లేదా 2 నుంచి 10 లోపు అంటాడు, 4 నుంచి 10 లోపు అంటాడు, 3 నుంచి 9 లోపు అంటాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. CAT అని రాసాం మనం, చివరిలో T అంటే ఫ్రెండ్స్ మనం 10 అలానే రాయండి, ఈజీగా గుర్తుంటుంది. C అంటే ABCDలో ఎన్నో లెటర్ ఫ్రెండ్స్, 3 ABC ఫ్రెండ్స్. ఇక్కడ అంటే స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ తీసుకుంటే ఫినిష్ అయిపోతుంది అంతే. దీన్ని మనం ఇంకా మరలా చదవాలి. CAT అంటే 3 నుంచి 10, CAT 3 నుంచి 10, మనకు అవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు లాజిక్ అప్లై చేసాం. ఎగ్జామినర్ ఎంత ఫోకస్ పెట్టి ఎంత కన్ఫ్యూజ్ ఇచ్చినా మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం, ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ అవ్వాలి, క్వశ్చన్ పేపర్ కన్ఫ్యూజ్ అవ్వాలంటే. CAT అనగానే C అంటే 3 లెటర్ మనకి ABCDలో తెలుసు. చివరిలో T అంటే 20 కాదు ఫ్రెండ్స్,
10 అని గుర్తుపెట్టుకోండి. 3 నుంచి 10 సంవత్సరాల లోపు మనం పిల్లలకి దీన్ని ఉపయోగిస్తాం అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఇందులో ఏమేమి ఉంటాయంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక దీనికి సంబంధించి ఇంకా అవే మేజర్ పాయింట్స్ అవి. ఇక మిగతాది అనేది ఏముండదు ఫ్రెండ్స్. దీంట్లో జడ్జిమెంట్, కథానాయకుడు, కామను, కథా సారాంశం వీటి మీద పెద్దగా ఏమి గతంలో అడిగినటువంటి సందర్భాలు ఏమి లేవు. గతంలో అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, దీని మీద బెల్లాక్ అనగా పిల్లలు బెల్లం అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. టోటల్ కార్డుల సంఖ్య అంటే 10 అలా గుర్తుపెట్టుకుంటారు. CATలో కేవలం ఒక టీ ఉంది, 10 అని గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాల లోపు అంటే CAT అని రాస్తాం కాబట్టి ఫ్రెండ్స్, C అంటేనే 3, T అంటేనే 10 అని గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఈ 3 రకాల పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు. ఎగ్జామినర్ ప్రక్షేపక పరీక్షల మీద ఎక్కువ దృష్టి పెడతారు. అప్రక్షేపక పరీక్షల మీద అది పెద్దగా ఏముండదు ఫ్రెండ్స్. దాని మీద బిట్స్ అడిగే సందర్భాలు ఏముండవు. రేటింగ్ స్కేల్స్ ఏదో ఉంటాయి కానీ ఎక్కువగా అడిగేది మాత్రం ఇక్కడే అడుగుతారు. మనం కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా కూడా ఇది, ఎందుకంటే కార్డ్స్ ఉన్నాయి. ఏ కార్డ్స్ ఎవరికి ఉపయోగించాలి, ఎన్ని కార్డ్స్ చూడండి, మీకు కావాలి కన్ఫ్యూజ్ అనేది ఇక్కడ ఎక్కడా లేదు నాకు తెలిసి. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ పెరుగుదల వికాసము అనే టాపిక్లో నియమాలలో మనల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడంటే, వికాసం క్రమానుగతమైనది, రెండవది వచ్చేసి వికాసము సంచిత ప్రక్రియ. ఈ రెండింటిలోనే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. మరి ఈ రెండింటిని మనం ఎలా లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి? జస్ట్ ఒక లాజిక్ ఉపయోగిస్తే చాలు. ఇక్కడ ఏంటంటే వికాసం క్రమానుగతమైనది అన్నాడు. దీన్ని మీరు చాలా ఎక్కువ డీప్గా ఆలోచించమాకండి ఫ్రెండ్స్. వికాసము క్రమానుగతమైనది అంటే అందులోనే ఉంది కదా. క్రమానుగతంగా అంటే ఏంది? క్రమానుసారంగా ఒక ఆర్డర్లో ఉంటుంది అని అర్థం. అంటే ఫస్ట్ పిల్లోడు సంకలనం నేర్చుకుంటాడు, తర్వాత వ్యవకలనం, తర్వాత గుణకారం, తర్వాత భాగాహారం. అంటే ఒక ఆర్డర్లో నేర్చుకుంటాడు. ఫస్ట్ L నేర్చుకుంటాడు, S నేర్చుకుంటాడు, R నేర్చుకుంటాడు, LSR. దేన్నైనా సరే ఒక ఆర్డర్లో నేర్చుకుంటే జస్ట్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. దేన్నైనా సరే ఒక ఆర్డర్లో నేర్చుకుంటే దాన్ని క్రమానుగతమైనది అని అంటాం. ఇది ఎగ్జామ్లో అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇట్లా మీరు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ పిల్లవాడు ఫస్ట్ ఏం చేస్తాడు, తల నిలుపుతాడు, తర్వాత బోర్లా పడతాడు, తర్వాత ప్రాగుతాడు, నిలబడతాడు. ఇవన్నీ ఏదో ఒక ఆర్డర్లోనే ఉన్నాయిగా. ఒక ఆర్డర్లో ఉంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, వికాసము అనేది క్రమానుగతమైనది, ఒక ఖచ్చితమైన నమూనాన్ని పాటిస్తుందని గుర్తుపెట్టుకోండి. వాడు మనల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడంటే ఇక్కడ చూడండి, ఇది కన్ఫ్యూజ్ చేసేది. వికాసము సంచిత ప్రక్రియ. దీనిని లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా సంచిత ప్రక్రియని మీరు సంచి అనుకోండి. గతంలో నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాకు డిఎస్సి చెప్పేటటువంటి టీచర్ మాకు మంచిగా ఒక కోడ్ చెప్పడం జరిగింది. దీన్ని నేను ఆ రోజు రాసుకున్నా ఫ్రెండ్స్. ఏంటంటే సంచి అన్నారు. సంచి అంటే జనరల్గా ఏంటి, అందులో సరుకులు ఏదో ఒకటి పెట్టుకుంటాం. మనం దేన్నైనా సరే ఆ సంచిని ఆధారంగా చేసుకునే మనం ఏ పని చేయాలన్నా ఇక్కడ కూడా అంతే. సంచిని ఆధారంగా చేసుకొని వాడు ఎగ్జామ్లో రేపు ఏం చేస్తారంటే, దేన్నైనా సరే ఒక ఆధారంగా తీసుకొని సంకలనం నేర్చుకుంటాడు. అంటే ఆధారంగా అనే పదం ముందు వాడతాడు ఫ్రెండ్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఆధారంగా అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, సంచి అని గుర్తుపెట్టుకోండి. సంచిని ఆధారంగా చేసుకొని, సంచిలో ఏమి ఉండొచ్చు, సహజంగా దంతాలు ఉండొచ్చు, కొత్త కొత్త పదాలు ఉండొచ్చు. వాడు రేపు ఎగ్జామ్లో అడుగుతారు. ఒక పిల్లవాడు అకస్మాత్తుగా ఒక కొత్త పదాన్ని మాట్లాడాడు, ఇదేంటి సంచిత ప్రక్రియనా లేకపోతే వికాసం అనేది మరి స్టార్టింగ్లో ఒక క్రమానుగతమైనదా? మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. మరి సడన్గా ఒక కొత్త పదాన్ని మాట్లాడాడంటే ఆ కొత్త పదం ఎందులో ఉంది, సంచిలో ఉందని గుర్తుపెట్టుకోండి. మీరు పిల్లవాడికి సడన్గా దంతం వచ్చింది, సంచిలో ఆల్రెడీ దంతాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. లేదా దేన్నైనా ఆధారంగా చేసుకొని పిల్లవాడు చేస్తాడు, ఆధారంగా అంటే సంచిని ఆధారంగా అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మీరు వాడు ఎట్లా ఈ రెండిట్లో ఎలా కన్ఫ్యూజ్ చేసినా మీరు ఈజీగా పెట్టేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, పూర్వ ప్రచాలక దశ. ఇవి జీన్ పియాజీకి సంబంధించినవి ఫ్రెండ్స్. జీన్ పియాజీకి సంబంధించిన వికాస దశలో మరి దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? పూర్వ ప్రచాలక దశని ఎలా గుర్తుపెట్టుకుంటారు? పూర్వ ప్రచాలక దశని ఎలా గుర్తుపెట్టుకుంటారు? నేను ఆ రోజుల్లో ఎలా గుర్తుపెట్టుకున్నాను, నేను జస్ట్ ఎట్లా గుర్తుపెట్టుకున్నానంటే, పూర్వ అనగా నేను పూర్వకాలంలో ఉండేవాళ్ళు అన్నట్టు గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. పూర్వకాలంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, ఇక వాళ్ళు ఎలా ఉంటారు అన్నీ ఇందులో వస్తాయి. చూడండి, కీవర్డ్స్ మొత్తం వస్తాయి. పూర్వకాలంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే సర్వాత్మకవాదం, అన్ని చోట్ల ఆత్మలు ఉంటాయి. సర్వాత్మకవాదం, సర్వం ఆత్మలు ఉంటాయి. అంటే అన్నింటికి ప్రాణం ఉంటుంది, ప్రాణం లేని వాటికి కూడా ప్రాణం ఉంటుంది. సూర్యుడికి ప్రాణం ఉంటుంది, చంద్రుడికి ప్రాణం ఉంటుంది. మనం ఎటు వెళ్తే అటు చంద్రుడు వస్తుంది కాబట్టి ప్రాణం ఉంది. చూడండి పూర్వీకులు, మీరు పూర్వకాలంలో ఉండే వాళ్ళందరూ ఇలానే అనుకుంటారు, సూర్యుడికి ప్రాణం ఉంది, చంద్రుడికి ప్రాణం ఉంది, సర్వం అన్నిటికీ ఆత్మ ఉంది. ఇలా అనుకునేది ఎవరు ఫ్రెండ్స్ చెప్పండి? పూర్వకాలంలో ఉండే వాళ్ళకి అలా గుర్తుపెట్టుకోండి. మరి పూర్వకాలంలో ఉండే వాళ్ళకి ఇంకొకటి ఉంటుంది, అహం కేంద్రం. అహం కూడా ఎక్కువ ఉంటుంది పూర్వకాలంలో ఉండే వాళ్ళకి, అహం అలా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పూర్వకాలానికి చూడండి, పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు బొమ్మలు స్నానం చేస్తారు, ఎందుకంటే బొమ్మలు కూడా ప్రాణం ఉందని. పాలు దాపిస్తారు పిల్లలు, బొమ్మలకు ప్రాణం ఉందని. మళ్ళీ తర్వాత అహం కేంద్రవాదం, అది ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఈ విధంగా మనం పూర్వకాలంలో ఉండే వాళ్ళకి అహం ఎక్కువగా ఉంటుందని, సర్వాత్మకవాదం అంటే సర్వం అన్నిటికీ ఆత్మ ఉంటుందని, ప్రతిదానికి ప్రాణం ఉంటుందని మరి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళకి
ఇంకా కొన్ని ఏంటంటే పూర్వకాలంలో ఉండే వాళ్ళకి పదిలపరుచుకునే భావన ఉంటుంది ఫ్రెండ్స్. పదిలపరుచుకునే భావన లోపం అంటే మీరు అలా చూడండి. పూర్వకాలంలో ఉండేవాళ్ళు ప్రతిదాన్ని ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా పదిలపరుచుకుంటారు, చాలా కేర్గా ఉంటారని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు దీన్ని ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎలాగా అంటే మరి 100 రూపీస్ ఒక కాగితం ఉంచి 100 రూపీస్కి చిల్లర చూపిస్తే మరి ఆ రెండిట్లో ఏది కావాలి నాయన అంటే వాళ్ళు 100 రూపీస్ కాయిన్సే కావాలంటారు. అంటే పూర్వకాలంలో ఉండే వాళ్ళందరూ చూడండి, వాళ్ళు అంతగా ఆలోచించరు ఫ్రెండ్స్. సో ఇలా గుర్తుపెట్టుకోండి మీరు. పదిలపరుచుకునే భావన అంటే అర్థం ఏంటి? పదిలపరుచుకోవడం అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు అనే ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. పదిలపరుచుకునే భావన మీనింగ్ ఏంటంటే కిలో పత్తి బరువా, కిలో బండ బరువా అంటే వాళ్ళు కిలో పత్తే ఎక్కువ బరువు ఉంటుంది అంటారు. ఇట్లా ఆకారానికి సంబంధం లేకుండా వాళ్ళు ఇట్లా కన్ఫ్యూజ్గా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఎవరు అంటే పూర్వకాలంలో వాళ్ళే అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక లోపం ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ లేదు, అవిపర్యాత్మక భావన లోపం. అంటే దాని అర్థం ఏంటంటే 3 4 12 అంటారు కానీ 4 3 ఎంత అంటే తెలియదు అంటారు. అంటే ఇవన్నీ ఎవరికి సంబంధించినవి అంటే పూర్వకాలంలో ఉండే వాళ్ళు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి, మీకు బిట్టు ఏదైనా ఒక వస్తువుకు ప్రాణం ఉంది అని వాటి స్నానం చేయబెట్టు, ఇదేంటి పూర్వకాలంలో పూర్వభావనాత్మకం, ఫినిష్ అయిపోయింది. పదిలపరుచుకోవడం ఎవరు? చాలా జాగ్రత్తగా ఉండడం ఎవరు? పూర్వకాలం. చంద్రుడు ప్రాణం ఉంది ఎవరు? పూర్వకాలం. అహం ఎక్కువగా ఎవరికి ఉంది? పూర్వకాలం. సర్వాత్మకవాదం అన్నిటికీ ఆత్మ ఉన్నదని ఎవరు? పూర్వకాలం వాళ్ళు. ఇట్లా మీరు లింక్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటి కన్ఫ్యూజ్ టాపిక్ ఏంటంటే వ్యక్తంతర వైయక్తిక భేదాలు, వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు అంటాడు. దీన్ని మనం లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఫస్ట్ నేను రెండోది చూడండి, వ్యక్తంతర్గత అనే దాన్ని మీకు ఒక లాజిక్ చెప్తా. ఇక్కడ చూడండి, వ్యక్తంతర్గతలో రా కింద గావత్తుంది. రా కింద గావత్తుంది అంటే అర్థం ఏంటంటే అంటే ఆ వ్యక్తిలోనే చూడాలి మనం. అంటే ఒక వ్యక్తి ఆటల్లో బాగా ఆడతాడు బట్ చదువులో లేడు అంటే ఆ వ్యక్తినే మనం పోల్చాలి. రా కింద గావత్తుందంటే కేవలం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్వాలిటీసే చూడాలి. మరి వ్యక్తంతర అనే దాంట్లో ఎక్కడ రా కింద గావత్తురు అనే పదం లేదు. అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో పోల్చాలి. అంటే 2 వ్యక్తులు ఉంటారు ఇక్కడ, లేదా ఇంకెక్కువ ఉండొచ్చు. అట్లా గుర్తుపెట్టుకోండి. వ్యక్తంతర అంటే ఏంటంటే ఇక్కడ రా కింద గావత్తు అనేది లేదు కాబట్టి అంటే ఆ ఒక్కదానే లాజిక్గా మీరు పట్టుకోండి. ఇక్కడ చూడండి, రా కింద గావత్తుంది అంటే కేవలం ఆ వ్యక్తిలోనే 2 ఉంటారు. రా కింద గావత్తుంది అంటే ఆ వ్యక్తిలోనే 2ని చూడాలని అర్థం. అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, కావాలంటే వీటిని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. నేను చెప్పే లాజిక్ కనుక మీకు అర్థమైతే ఈ ఎగ్జాంపుల్సే కాదు ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ని మీరు చేయగలరు. నెక్స్ట్ ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందంటే ఇది ఒకటి చూడండి ఫ్రెండ్స్. వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అంటే WISC అని అంటారు. వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అంటే WISC అంటారు. WISC విస్క్. దీంట్లో శాబ్దిక పరీక్షలు ఉంటాయి, అశాబ్దిక పరీక్షలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. విస్క్లో చూడండి, నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. విస్క్లో W అన్నాడు కాబట్టి W అంటే మీరు హోల్ అని గుర్తుపెట్టుకోండి. హోల్ అంటే శాబ్దిక ప్లస్ అశాబ్దిక అంటే 2 పరీక్షలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అదొక లాజిక్. W అంటే హోల్ అని గుర్తుపెట్టుకోండి. హోల్ అంటే అర్థం ఏంటి? శాబ్దిక ప్లస్ అశాబ్దిక, అదొక లాజిక్. నెక్స్ట్ S అన్నాడు, S అంటే శక్తి పరీక్ష అని గుర్తుపెట్టుకోండి. C అన్నాడు, C అంటే అర్థం ఏంటంటే చిల్డ్రన్ కదా. చిల్డ్రన్స్ ఎప్పుడైనా ఒక పాఠశాలలో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ 5 years రావాలి ఫ్రెండ్స్. మరి వాడికి 10th క్లాస్ అయిపోయిందంటే 15 years. అంటే ఒక చిల్డ్రన్ అని ఎప్పుడైనా కనుక విస్క్లో చిల్డ్రన్ ఉంది కాబట్టి వాడు ఎగ్జామ్లో అడుగుతారు, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పిల్లలకి మనం ఈ పరీక్షను పెడతాము, దీన్ని యూజ్ చేస్తామంటే 5 to 15. 5 అంటేనేమో జాయినింగ్ ఏజ్, 15 అంటేనేమో 10th క్లాస్ నుంచి బయటకు వచ్చేటటువంటి ఏజ్ అని మీరు లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇందులో రేపు ఎగ్జామ్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉన్న టాపిక్ ఏంటంటే మరి ఇక్కడ శాబ్దిక పరీక్షలు అన్నాడు ఫ్రెండ్స్. శాబ్దిక పరీక్షలు అదేవిధంగా వచ్చేసి ఇక్కడ అశాబ్దిక పరీక్షలు అన్నాడు. శాబ్దిక పరీక్షలు 5 ఉంటాయి, అశాబ్దిక పరీక్షలు వచ్చేసి 5 ఉంటాయి. ఈ 5ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చిల్డ్రన్ అన్నాను ఇందాక నేను. విస్క్లో వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అన్నా నేను. చిల్డ్రన్ అంటే అర్థం ఏంటి? పిల్లలు సహజంగా ఒక పాఠశాలలో ఎవరైనా సరే అవ్వ ఉంటారు, ఆయమ్మ ఉంటారు కదా, దానికి సంబంధించి ఒక కోడ్ పెట్టా ఫ్రెండ్స్. అవ్వ పిల్లలు అంటారు స్కూల్లో, అవ్వ పద సమోసాలు తిందాం. పిల్లలు ఆయమ్మతో అంటూ ఉంటారు, అవ్వ పద సమోసాలు తిందాం. ఇవి శాబ్దిక పరీక్షలాగా కోడ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, నేను రాశాను, నేను విస్కా అని పెట్టా. విస్కా VISCA విస్కా అనైనా గుర్తుపెట్టుకోవచ్చు మీరు లాజికల్గా. లేదా చిల్డ్రన్ అన్నాడు కాబట్టి చిల్డ్రన్స్ పిల్లలు మరి ఆయమ్మతో ఏమంటారంటే అవ్వ పద సమోసాలు తిందాం. ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ 5 శాబ్దిక పరీక్షలు గుర్తుంటాయి ఫ్రెండ్స్. మరి అశాబ్దిక పరీక్షలను ఎలా గుర్తుపెట్టుకోవాలి? అశాబ్దిక పరీక్షలను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అక్కడే పిల్లలు మరి ఉంటారు, వాళ్ళు ఏమంటారు? చీచి బావ్
చీచి నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్ కోడ్, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. చీచి బావ్, BAV ఇంగ్లీష్లో ఇది రాయండి, దీన్నేమో తెలుగులో రాయండి. చీచి బావ్, చీచి బావ అలాగా గుర్తుపెట్టుకోండి. పాఠశాలలో అమ్మాయిలు కూడా ఉంటారు కాబట్టి మీరు జస్ట్ అట్లా కొండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్. చీచి బావా బావ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లాజిక్గా మీరు లైఫ్లో మర్చిపోరనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, డ్రా ఏ పర్సన్ టెస్ట్ అంటారు. మీకు ఇందులో ఈజీగా చూడండి, డ్రా అనగానే మీకు డ్రాయింగ్ అని గుర్తొచ్చిందిగా. డ్రాయింగ్ ఎవరైనా బాగా మంచిగా వేస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే గుడ్ ఎనఫ్ అని గుర్తుపెట్టుకోండి. గుడ్ డ్రాయింగ్ అనగానే మీకు గుడ్ అని గుర్తుపెట్టుకోండి. గుడ్ ఎనఫ్. ఎన్ఎఫ్లో ఆఫ్ అనే పదం వస్తుందిగా. ఆఫ్ అనే పదం వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి, ఏ వయసు పిల్లలకి దీన్ని యూజ్ చేస్తారంటే 3.5 to 13.5 ఆఫ్ అనే పదం వస్తుంది. గుడ్ ఎనఫ్ అన్నాం. ఎంత లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి. డ్రా ఏ పర్సన్ టెస్ట్ డ్రాయింగ్ అనుకోండి, డ్రాయింగ్ మంచిగా గీస్తారు కాబట్టి గుడ్ ఎనఫ్ అనండి. ఎనఫ్ అంటే ఆఫ్ కాబట్టి 3.5 to 13.5 అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి రెండు ఒకటి కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో. ఒకటి తిరియక్ పద్ధతి, క్రాస్ సెక్షనల్ మెథడ్ అంటాడు. రెండోది అనుదైర్ఘ్య పద్ధతి, దీన్ని లాంగిట్యూడినల్ మెథడ్ అని అంటారు. ఈ రెండింటిని ఇలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి కూడా మాకు కోచింగ్ ఇచ్చినటువంటి ఆ సార్ మాకు చాలా చక్కగా లాజిక్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ లాజిక్ని ఇప్పుడు మీకు చెప్తున్నా. ఏంటో లాజిక్ అంటే, తిరియక్కలో తిరగటం అని గుర్తుపెట్టుకోమన్నాడు మమ్మల్ని. తిరగటం ఏంటి? తిరగటం పాఠశాలలో ఒక టీచరు ఒకే సంవత్సరంలో ఒకసారి ఫస్ట్ క్లాస్కి పోతాడు ఒక పీరియడ్, ఇంకొక పీరియడ్ సెకండ్ క్లాస్కి వెళ్తాడు, తర్వాత థర్డ్ క్లాస్కి వెళ్తాడు. 1 year ఒక్క సంవత్సరంలోనే ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ క్లాస్ అంటే ఎన్ని సంవత్సరాలు? 5 years. సెకండ్ క్లాస్ అంటే 6 years. థర్డ్ క్లాస్ అంటే 7 years. ఫోర్త్ క్లాస్ అంటే 8 years. అంటే ఒకే సంవత్సరంలో డిఫరెంట్ ఇయర్స్ పిల్లల కోసం తిరుగుతూ ఉంటాడు టీచరు. తిరియక్ అనగానే మీరు తిరగటం గుర్తుపెట్టుకోండి. ఒకే సంవత్సరంలో టీచర్ పాఠశాలలో ఒకసారి 1వ తరగతి, ఒకసారి 2వ తరగతి, ఒకసారి 3వ తరగతి, ఒకసారి 4వ తరగతి, ఒకసారి 5వ తరగతి అంటే ఇట్లా తిరుగుతూ ఉంటాడు. అంటే మీకు ఈజీగా గుర్తొచ్చింది ఫ్రెండ్. ఫస్ట్ క్లాస్కి వెళ్ళిందంటే 5 years, సెకండ్ క్లాస్కి వెళ్ళిందంటే 2 years. అంటే ఒకే సంవత్సరంలో వేరు సంవత్సరాల పిల్లల్ని పరిశీలిస్తే దాన్ని తిరగటం తిరియక్ అని గుర్తుపెట్టుకోండి. ఇక తిరగకుండా లాంగ్, ఇంకెటు తిరగడు ఆయన. ఒకే సంవత్సరంలో ఒక సంవత్సరంలో అంటే ఒకే వయసు ఉన్నటువంటి పిల్లల్ని లాంగ్గా అబ్జర్వ్ చేయటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ క్లాస్లో చూసినటువంటి పిల్లల్ని చూసినటువంటి టీచరు సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, 5th, 6th, 7th వాళ్ళని 10th క్లాస్ వరకు లాంగ్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు అనమాట. అంటే ఒకే సంవత్సరంలో వేరు సంవత్సరాలు తిరుగుతూ ఉంటేనేమో తిరియకు. అలా తిరగడం అంటే ఒకటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క క్లాసుకి తిరుగుతూ ఉంటే తిరియకు. ఇక తిరగకుండా ఇక ఒకే క్లాస్ని అబ్జర్వ్ చేసుకుంటూ పోతే మాత్రం దాని అనుదైర్ఘ్య. ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా ఫ్రెండ్స్? నో కన్ఫ్యూజ్. నెక్స్ట్ చూడండి, ఇంకా కన్ఫ్యూజ్ వచ్చేసి ఇవి ఆల్రెడీ మళ్ళీ వచ్చినాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ పీడిఎఫ్లో రిపీట్ అయినాయి. వ్యక్తంతరం ఆల్రెడీ చెప్పా ఫ్రెండ్స్. రా కింద మరొకసారి గుర్తుపెట్టుకున్న, రా కింద గావత్ వచ్చింది అంటే ఆ వ్యక్తిలోని ఇద్దరిని పోల్చాలి అన్నట్టు గుర్తుపెట్టుకొని మీరు లైఫ్లో మర్చిపోరు. పూర్వకాలంలో ఉండే వాళ్ళందరూ ఎలా ఉంటారు? సర్వాత్మకవాదం, అహం ఉంటుంది, అన్నిటికి ఆత్మ ఉంటుంది, మరి వీటికి పరుచుకుంటారు. ఇవన్నీ మీకు సంచిత అనగానే మీకు సంచిలో గుర్తుపెట్టుకోండి. సంచిని ఆధారంగా చేసుకొని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది కూడా ఆల్రెడీ రిపీట్ అయింది ఫ్రెండ్స్. పీడిఎఫ్లో డబుల్ వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా దీన్ని మర్చిపోమాకండి ఫ్రెండ్స్. 5 to 15 years విస్క్ అనగానే 5 to విస్క్ అంటే చిల్డ్రన్ 5 yearsలో జాయిన్ అవుతాడు, 15 yearsలో ఇంటికి వెళ్ళిపోతాడు, 10th అయిపోయింది. పద సమోసాలు తిందాం, ఇది శాబ్దిక. చీచి బావా అనేది అశాబ్దిక. లేదా దీన్ని విస్కా అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇంగ్లీష్ టర్మినాలజీలో. మీరు అలా గుర్తుపెట్టుకోండి. డ్రా ఏ పర్సన్ టెస్ట్, గుడ్ ఎనఫ్, ఆఫ్ మీరు లైఫ్లో మర్చిపోరు ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇవన్నీ ఆల్రెడీ వచ్చినాయి ఫ్రెండ్స్, మళ్ళీ రిపీట్ అయినాయి.